దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మన ప్రభువు అయిన యేసు తన నోటి ఊపిరి చేత దయ్యాన్ని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. అంటే యేసు రాకడపు వెలుగులో దయ్యం నాశనానికి వెళ్ళిపోతుంది. అంటే దయ్యం చచ్చిపోయే కాలం, దయ్యం నాశనముకు పోయే కాలం, దయ్యం సంహరించబడే కాలం. ఈ ప్రపంచాన్ని, క్రైస్తవ జనాంగాన్ని, ప్రపంచ మానవాళిని పట్టి వేధించి నిత్యాగ్ని దండనకు తీసుకుపోయిన ఈ దయ్యం, దేవుని కుమారులను దయ్యాలుగా మార్చిన ఈ దయ్యం నాశనం అయిపోయేది ఎప్పుడో తెలుసా? యేసు వచ్చేటప్పుడు, యేసు 2వ రాకడలో, 2వ ఆగమన ప్రకాశంతో. అంటే యేసు వస్తే దయ్యం చస్తుందన్నమాట, యేసు వస్తే దయ్యం నాశనానికి వెళ్ళిపోతుందన్నమాట. అయితే యేసే రాకుండా ఉంటే దయ్యానికి చావు లేదు. యేసు రాకూడదు, యేసు రాకుండా ఉండాలి. యేసు రాకుండా ఉంటేనే అది బ్రతుకుతుంది, దాని ఆయుష్ పెరుగుతుంది, లోకాన్ని మోసగిస్తుంది, ఇంకా కోట్లాది మందిని నిత్యాగ్ని దండనకు తీసుకొని వెళ్ళిపోతుంది. అది బ్రతకాలి అంటే యేసు రాకూడదు, అనగా రాజ్య సువార్త ప్రకటించకూడదు. ఇదెందుకు? మరి లోకమందంతటా రాజ్య సువార్త ప్రకటింపబడితేనే కదా అంతం వస్తుందని యేసు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24-26 వచనాలలో చూస్తే, ఆయన సమస్తమైన ఆధిపత్యమును, యేసుక్రీస్తు సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును, అంటే మనల్ని అప్పగించును. మనల్ని యేసుక్రీస్తు అప్పగిస్తాడు భూలోకానికి. 2వ రాకడలో ఆయన వచ్చి భూమి మీద ఉన్న తన పిల్లలైన వారిని తోడుకొని మహాలోకానికి తీసుకొని వెళ్ళి అక్కడ తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతము వచ్చును. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. నీ శత్రువు, నా శత్రువు, మనకు దక్కవలసిన మహాలోకాన్ని, పరలోకాన్ని దక్కించకుండా, మనం ఎక్కవలసిన సింహాసనాన్ని, మహాసింహాసనాన్ని మనం ఎక్కకుండా మనం ఆపగలిగిందే దానిని చంపవా? దానిని హతమార్చవా? దాని నాశనానికి పంపవా? దానిని పంపాలంటే నీ చేతిలోనే ఉంది సోదరా, సోదరి. దయ్యాన్ని హతమార్చి దయ్యపు ఆయుష్ను మూడింప చేయాలి అంటే, దయ్యపు ఆయుష్ ముడిసిపోవాలి అంటే ప్రపంచ క్రైస్తవులారా మీ చేతిలోనే ఉంది. తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా.